ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మార్చి చదువుతున్నాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఏలైనగా సింహాసనం మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎదుకు వారిని నడిపించు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. ప్రభు మనందరితో మాట్లాడినట్టుగా ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రభు అతనితో మాట్లాడు, ఇతనితో మాట్లాడు. అంటే భార్య భర్తతో, నా భర్తతో మాట్లాడుకోవా, అంటే భర్త నా భార్యతో మాట్లాడుకోవా, తల్లిదండ్రులు నా పిల్లలతో మాట్లాడుకోవా, అది కాదు. తర్వాత నాతో మాట్లాడు, నా జీవితం సరిచేయి, నీ యొక్క బలలో పాలడానికి నన్ను నీ కృపను బట్టి యోగినిగా చేయి అని మనము ప్రార్థన చేసుకోవాల్సిన వారమే. మోకరించండి, కళ్ళు మేడం. మోకరించే వాళ్ళందరూ, మోకరించే శక్తి కలిగిన వాళ్ళందరూ మోకరించండి. పరిశుద్ధుడా, నిష్పేక్ష దాసుడు, ప్రజలు మీ వారు, వాక్యం మీది, మాట్లాడేవారు పరిశుద్ధాత్మ దేవుడే. నేను నిష్పేక్ష దాసుడు, అయ్యేంద్ర దాసుడు. నేను నిలబడుతుండగా నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని బయలుపరచుకోండి, నా మాటను మరుగుపరచండి, మీ మాటను వెల్లడిపరచండి, మా సహవాసం దీవించండి, శత్రుకాలను బయలుపరచండి. బలవాసం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మీ బలలో యోగ్యమైన రీతిలో పాడడానికి మాకు కృపదాయించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తుతో శక్తిగల విశ్వాసం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 9వ 14వ వచనం చదవండి. గమనిస్తే నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా గమనిస్తే చూడండి. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం ఒకరు బిగ్గరగా చదవండి. ఇరవై అధ్యాయము 1వ వచనం. మహాసభవాన్ని తిరిగి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. పౌలు గారు అంటున్నాడు, నేను కేవలం నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. దేవుని ఎదుట సరిపోతుందా? చూడండి, అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. అపొస్తలుల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ అని ఇంగ్లీష్లో అర్థం. అభ్యాసం అంటే ఏంటంటే అలవాటు చేసుకున్నాడంట పౌలు గారు. ఏం అలవాటు చేసుకున్నారు? దేవుని ఎదుట, మనుషుల ఎదుట.
నా మనస్సాక్షి ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. ఇంగ్లీష్లో పదం ఏంది? ఆల్వేస్. ఆల్వేస్ అంటే ఈరోజు నిర్దేశంగా ఉంచుకొని, ఆదివారం మాత్రం నిర్దేశంగా ఉంచుకొని, సోమవారం నుంచి శనివారం వరకు దోషభరితంగా ఉండగా, మన మనస్సాక్షి దోషారోపణ చేత నింపబడ్డాక మన మనస్సాక్షి ఆదివారం నిర్దేశంగా ఉంచుకోవాలి, సోమవారం నుంచి శనివారం కూడా నిర్దేశంగా ఉంచుకోవాలి. గమనిస్తే పౌలు గారి యొక్క అభ్యాసం, పౌలు గారి యొక్క అలవాటు ఏంది? ఏం అలవాటు ఉంది నీకు పౌలు గారని పౌలు అడిగితే, నాకు దేవుని ఎదుట, మనసులో ఎదుట నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉంచుకొనుచున్నాను. ఎలా ఉంచుకోగలుగుతున్నాడు? దానికి నిర్దోషంగా అంటే దోషం లేకుండా తన మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషంగా ఎలా ఉంచుకోగలుగుతున్నాడు? ఎబ్రీ 9:10 మూడో లైన్, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి అని అడిగింది. పుట్టినట్లో మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. గమనిస్తే ప్రతి దినము నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు, మనము ఇంట్లో ఉన్నప్పటికీ, మందిరంలో ఉన్నప్పటికీ, బజార్లో బయట మనగానపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పటికీ, మనం ఎక్కడ ఉన్నప్పటికీ, పని స్థలంలో ఉన్నప్పటికీ, మనం ఎక్కడ ఉన్నప్పటికీ